హాయ్ అండి. ఇంట్లో పాత లెగ్గిన్స్ కానీ పాత టాప్స్ కానీ ఉంటాయి కదా, అవి వేస్ట్గా పక్కన పెట్టేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఇలా పాత లెగ్గిన్స్ తీసుకొని ఇలా పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. కాళ్ళ పార్ట్ వరకు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. నడుం పార్ట్ అంతా తీసేసాక చక్కగా రెండు కూడా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది కాటన్ శారీస్ కానీ కాటన్ టాప్స్ కానీ అలాగే లెగ్గిన్స్ కానీ చినిగిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటామండి. అలా పెట్టేయకుండా చక్కగా వీటిని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా రెండు పార్ట్లుగా కట్ చేసుకోవాలన్నమాట. లెగ్గిన్స్ రెండు కూడా, ఒకటి వైట్, మీ దగ్గర 3 కలర్స్ ఉంటే 3 కలర్స్ తీసుకోండి. నేనైతే 2 కలర్సే తీసుకొని దీన్ని విడివిడిగా ఈ విధంగా చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా ఇలా 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఈ 2 పార్ట్స్ని చక్కగా రెండు కూడా పెట్టేసుకొని చక్కగా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి, మనకి ఆగటం కోసం అని చెప్పేసి వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మంచి మంచి రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే యూస్ఫుల్ టిప్స్ చాలా ఉన్నాయి. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా రెండు కలిపి ఇలా ఒక చిన్న కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత రెండు కూడా ఈ విధంగా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. అయిపోయిన లెగ్గిన్స్ని చక్కగా ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయడం వల్ల మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా బాగా కనబడుతుందండి. ఈ విధంగా అయితే నేను 2 కలర్స్ తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర 3 కలర్స్ లెగ్గిన్స్ ఉన్న తీసుకోవచ్చు. అలాగే కాటన్ టాప్స్ ఉన్న అది ఇది మిక్స్ చేసేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే రెండు కూడా ఈ విధంగా చేసుకొని రెండు కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా పాయింట్లు మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 3 పీసెస్ కూడా ఈ విధంగా 1 బై 1 పెట్టేసుకొని ఇలా ఒక నాడైతే వేసుకోవాలన్నమాట. ఒక కుట్టు జస్ట్ చిన్న స్టిచ్ వేస్తే సరిపోతుందండి. మనకి స్టిఫ్నెస్ కోసం ఆగడం కోసం ఒక చిన్న స్టిచ్ వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా గట్టిగా ఉంటుందండి. అందుకని ఈ విధంగా నాడైతే వేస్తున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత
తర్వాత మీకు కొంచెం ఇంకా ఏదైనా ఒక కలర్ ఉంటే ఆ కలర్ని యూజ్ చేయండి. దానివల్ల లుక్ అనేది చాలా బాగా కనబడుతుందండి. ఇప్పుడు నేను చేసేది మనకి ఎన్నో రకరకాలుగా పాడైపోయిన క్లాత్స్ కానీ కాటన్ క్లాత్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ వేస్ట్గా మనం పక్కన పెట్టేయకుండా చక్కగా తీసుకొని ఈ విధంగా ఇలా చేసేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఈ 3ని చక్కగా ఇలా అల్లుకోవాలన్నమాట. మనం జడను అల్లుకుంటాం కదా, ఆ మాదిరిగా చక్కగా ఇలా అల్లేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కొంచెం టైట్గా అల్లుకోకుండా లూజ్గా అల్లుకోవాలన్నమాట. అల్లుకుంటాం ఇలా అంతా మరీ ఇంత టైట్ కాకుండా కాస్త లూజ్గా అల్లుకోండి. ఇలా అల్లుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఇలా క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఈ క్లాత్ని కొంచెం ఒడిలాగా తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఊడకుండా ఒక చిన్న స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా గట్టిగా ఉంటుందండి. అసలు ఊడిపోవడానికి వేరే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలా చూడడం వల్ల వీడియో మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒక నాడ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా ఇట్లా రౌండ్ అప్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా లోపలికని పెట్టేసి చక్కగా దీన్ని ఇలా రౌండ్ అప్ చేసేసుకోవాలి. కొంచెం మరీ టైట్గా కాకుండా కాస్త లూజ్గా వెడల్పుగా వచ్చేటట్టుగా వేసుకోవాలండి. ఇలా వేసేటప్పుడు ఏంటంటే కొంచెం లావుగా వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కాస్త మనం కొంచెం వదులుగా చేసుకున్నామంటే చక్కగా లూజ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ట్రై చేయండి. అంటే మీకు కొంచెం పెద్దది కావాలన్నా పెద్దదిలాగా చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం కొంచెం చిన్నదే చేసి చూపిస్తున్నానండి. అయితే ఈ విధంగా అయితే మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఇలా ఊడిపోకుండా ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క నాడ స్టిచ్ చేస్తూ చిన్న స్టిచ్ వేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడైతే మనకి సెంటర్ పాయింట్లో అలా చుట్టూ మనకి ఎక్కడైతే ఊడుతుంది అనుకుంటామో అక్కడ కొంచెం ఒక స్టిచ్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి. చాలా సూపర్గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. చక్కగా మనం ఇప్పుడు దీన్ని చక్కగా డోర్ మెట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మంచి లావుగా చేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట. ఇది డోర్ మెట్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మిడిల్లో ఎక్కడైనా మనకి ఊడుతుంది అనుకున్నప్పుడు మధ్యలో ఒక్కొక్క స్టిచ్ వేస్తూ ఉండాలన్నమాట. అలా వేయడం వల్ల మనకి డోర్ మెట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మనం వాష్రూమ్ ముందు కానీ అలాగే ఎంట్రన్స్లో వేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా చూడండి ఎంత అందంగా కనబడుతుందో. చాలా బాగుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. చూడడానికి ఎంత అందంగా కనపడుతుందో కదా. ఇప్పుడు చక్కగా దీన్ని వాష్రూమ్ ముందు కానీ అలా వేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. వాటర్ కూడా మనకి ఎక్కువగా పీలుస్తాయి అనమాట. ఈ విధంగా అయితే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి. చూసారా, ఇలా చక్కగా ఇంట్లో మ్యాట్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా చినిగిన బట్టలతో చక్కగా కాటన్ క్లాత్తో. థ్యాంక్ యూ.